కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద నేటి నమోదు రేపటి భద్రత ప్రచార వాహనాలను ఎమ్మెల్యే కొండబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా మహిళలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్, ఉచిత రేషన్ బియ్యం, ముద్రా రుణాలు, ప్రధానమంత్రి జీవన జ్యోతి వంటి ఎన్నో సంక్షేమాస్త్ర పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన చైల్డ్ ఫండ్ సెంటర్ ఫర్ వరల్డ్ సంస్థను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ వి లక్ష్మీపతిరావు, కోఆర్డినేటర్లు మౌలానా, రవికుమార్, హెచ్ఆర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ సిడబ్ల్యూఎస్ చైల్డ్ ఫండ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ గుర్తు చేస్తూ ప్రచారం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న సంస్థని. అదే కాకుండా చూస్తే ఈ టీంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఇప్పుడే చూసాం మనం 2 వ్యాన్లు తయారు చేస్తారు. అందులో స్కీమ్స్ అన్నీ కూడా ఫ్లెక్స్ల ద్వారా పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సూపర్ 6 కానీ ఇదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహాయం చేస్తున్న సహాయం కానీ ఇవన్నీ కూడా నేను కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇంకా చేయవలసినవి ఉన్నాయి, చేస్తారు. అన్నీ కూడా వాళ్ళు కూడా ధైర్యం చెప్పండి. అదేవిధంగా లేట్ అవడానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, ఆర్థిక ఇబ్బందులకు గురి చేసింది. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు సమర్థవంతంగా నడుపు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం కూడా మీకు ఆలస్యం అవుతుంది తప్ప హామీలన్నీ నెరవేర్స్తారని మీరు ధైర్యం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ప్రభుత్వం తరపున నా తరపున అభినందిస్తూ